హల్లెలూయా. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు సాహస విశ్వాస నిర్ణయములకు సాహస విశ్వాస నిర్ణయములకు విడువని దేవుని విశ్వసనీయతకు విడువని దేవుని విశ్వసనీయతకు నిర్మించబడిన దేవాలయం కృపాలయం రెండంతల శోభతో రెండంతల శోభతో కృపాలయం మొదటి దాని కన్నా మగలిగా మొదటి దాని కన్నా గలదిగా నిర్మించబడబోయే దేవాలయం కృపాలయం దశాబ్దముల సంఘాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు దశాబ్దముల సంఘాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు సాహస విశ్వాస నిర్ణయములకు రుజువుగా నిర్మించబడిన దేవాలయం చెప్పండి. రెండు వచనాలను చదివి మీకు వినిపిస్తా. ఒకటి
యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టించును. హల్లెలూయా. రెండవది యోబు గ్రంథం 4:6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? భక్తి ఉందా? భక్తి ఉంటే సమస్తము బూడిదలో నుంచి తిరిగి విశాలమైన సృష్టిని కలిగజేసిన దేవుని మాటకు తిరిగి సమకూర్చే దేవుడైన. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎండలో ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా ముగింపులోకి ఒక శ్రేష్టమైన మాటతో మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 7వ వచనం 8వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని 2 చున్నీలు ఇవ్వడంలో చెప్పాను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా తరుమును, నిశ్చయముగా నీవు నీ వారిని తప్పక దక్కించుకుంటావు. నువ్వు చెప్తున్నానా? ఇది చాలా పొడుగ్గా ఉందేంటి? ఆమె కట్టు ఏఫోదు ధరించుకున్న దావీదు. నాకు కట్టండి ఒకటి అమ్మగారు. గొడుగు పైకెత్తున్నా, చాలా పైకెత్తి వెనక్కెత్తు, పర్లేదు. Oh, Jesus. నీ సేవకులు ఏ పోతులు ధరించుకున్నారు? దావీదు ఏఫోదును ధరించుకొని యాజక వస్త్రం, దేవుని చిత్తం తెలుసుకునే వస్త్రం ఏఫోదు. ఇద్దరు సిద్ధంగా ఉన్నారా? దావీదుకు ఏఫోదు ఉంటే ఎదురు ఏఫోదు. ప్రార్థన అవకాశంగా ఉంటే ఎదురు